ఆ కాలం ఈ కాలం కాదు, ఈ కాలం ఆ కాలం కాదు. ఊరికే కూర్చోరాదు, పైగా దండకం కూడా ఎందుకు? ఏమిటి, సావిత్రమ్మ గారి దగ్గర నేను ఉపదేశం పొందితే దండకం అంటారా? అంతగా ఓర్చుకోలేకపోతే కళ్ళు మూసుకుని పడుకోండి. ఆ కాలం ఈ కాలం కాదు, ఈ కాలం ఆ కాలం కాదు. కాదు గాని నీ భోజనం కూడా గాని రాదు. కృష్ణారావు వచ్చేటప్పుడు ఆలస్యం అవుతుందేమో. కాదు మరి, కాస్త లోకుగా ఉన్నాడని మీ పని కూడా కృష్ణారావుకి అప్పగిస్తున్నారు లాగుంది. పాపం ఆఫీసు నుంచి తొందరగా రాలేకపోతున్నాడు. చాలే ఊరుకో. ఈవేళ ఆఫీసు నుంచి కృష్ణారావు 1 గంట ముందుగానే వెళ్ళిపోయాడు తెలుసా? అడుగో మాటలోనే వచ్చాడు అబ్బాయి. 100 ఏళ్ళ ఆయుష్. ఏనాయనా ఇంత ఆలస్యంగా వచ్చా? ఏం లేదు అత్తయ్య, స్నేహితులింటికి టీ పార్టీకి వెళ్ళి కాఫీ తాగొచ్చాను. ఏమిటి, కాఫీ తాగావా? కాఫీ ఇచ్చారు, నేను హార్లిక్సే తాగాను. నాకు భోజనం అక్కర్లేదు అత్తయ్య. రే పిచ్చాయ్, నాకు తెలియని స్నేహితులు నీకు ఎవరో? మన రాధాదేవి గారు బాబాయ్. ఏమిటి, ఆమె నిన్ను టీ పార్టీకి పిలవడం, నువ్వు వెళ్ళి కాఫీ తాగి రావడం? కాఫీ కాదు, హార్లిక్సే. అదే ఒరే, నువ్వు చాలా త్వరగా మారిపోతున్నావు అబ్బాయి. నాదే ఉంది బాబాయ్, కాలం శరవేగంతో మారిపోతోంది. కాలంతో పాటు మనం కూడా మారకపోతే ఈ ప్రపంచంలో నయా పైసా కూడా మారం. వస్తానత్తయ్య. సుషావాను, ఆ జగజ్జంత్రితో చేరి వీడు ఎలా తయారయ్యాడు? ఆడది ఇంట్లో లేకపోతే ఏ మగవాడైనా ఇంతే ఉంది. ఇక పోదామండి. ఏమండి, ఒక్క మాట, ఇవాళ ఏ హోటల్లో అయినా భోంచేసి మన రజతోత్సవానికి కావలసిన ఏర్పాట్లు ఆలోచిస్తూ తర్వాత ఏ కనుబొమ్మలు ఎగరేశారు? మధురభావాలు ఏమైనా? కిషన్, ఉండండి, మర్చిపోయాను, చాలా అర్జెంట్ పని. వస్తాను. కిషన్. అరే, ఎటు వెళ్ళాడు? మాట్లాడరేమండి? నన్నేనండి? అవును, వాడు ఎటు వెళ్ళాడో ముందు చెప్పమంటున్నాను. మీరనేది నాకు అర్థం కావటం లేదు. ఆడవాళ్ళనగానే అర్థమైంచొచ్చు అనుకున్నారా? ఎవరండి మీరు? అడుగు. తప్పించిపోయాడు. ఇంటికి రాని చెప్తాను. అయితే నిన్ను చూసి పారిపోయింది కృష్ణారావేనంటావు? ఏమిటి బాబాయ్ నీ ప్రశ్నలు? ఒళ్ళు మండిపోతుంది. కిషన్ అంత బ్లైకాడ్ అవుతాడు అనుకోలేదు. ఆ ఆకాశరామన్ రాసిందంతా నిజమే. ఎవడో గాని ఆ మహానుభావుడు. నేనే ప్రతాప్, నిజం చెప్తున్నాను. రుక్మిణికి కలిసి వాడిని ఏమి అనలేక నీకు ఉత్తరం రాశాను. భలే పని చేశావు బాబాయ్. అయితే వాడిని రాని చూస్తాను. ఏ అన్నయ్య అలా కేకలేస్తున్నా? ఇదిగో చెల్లాయి, ఇప్పుడే చెప్తున్నాను. నీ భర్త గారు రాగా నేను కొంచెం మాట్లాడాలి. నువ్వేం గాబరపడకు. కావాలిస్తే బాబాయ్ గారింటికి వెళ్ళు. ఏమిటన్నయ్య ఇదంతా? ఆయన ఏం చేశారు? ఏం చేశాడా? నన్ను పార్క్ అంతా పరిగెత్తించాడు. చిక్కితే అక్కడే ఉతికేసేవాడిని. అన్నయ్య, అటువంటి మాటలు నాకు సరిపో. ఎందుకు సరిపో? మన గౌరవం కాస్త గంగలో కలిపి వాడు పరువు లేకుండా తిరుగుతూ ఉంటే? వారే అటువంటి పనులు చేయరు కానీ నువ్వు ఊరుకో. ఇలా వెనక వేసుకుని అసలు నువ్వే వాడిని పాడు చేస్తున్నావు. బాబాయ్కి తెలుసు. ఇవాళ వాడు ధోరణి కళ్ళారా చూశాను. ఇంకా ఎలా ఊరుకునేది? అంత ఊరుకోలేకపోతే నువ్వు ఇంటికి వెళ్ళన్నయ్య. నాకు వచ్చిన భయం ఏం లేదు. విన్నావా బాబాయ్ మా చెల్లయ్య గారి మాటలు? అన్నయ్యని అలా అనొచ్చా రుక్మిణి? నీ క్షేమం కోరి కృష్ణారావుని కాస్త అదుపులో పెడదామని అడుస్తాను. ఇక ఈ మాటలు మానండి బాబాయ్. మీరు నాకు ఉపకారం చేద్దామనుకుంటున్నారు, కానీ చివరికి జరిగేది అపకారమే. నాకు తెలుసు. మీరంతా చేరి వారి మనసు విరిచి నాకే సుఖం కూడా లేకుండా చేస్తారు. అలా ఏం కాదు కానీ నువ్వు ఊరుకో. నేను చేసే వెళ్తాను. ఏమిటండి, ఏమైంది? తలనొప్పి బ్రహ్మాండంగా పట్టుకుంది. ఉండండి, అమృతాంజలిని తీసుకొస్తాను. ఏమో పార్క్ లో పని అంతా అయిపోయిందా? పార్క్ లో నాకేం పని? నేనేమన్నా సోంబేరినా? నేను ఆఫీస్ నుంచి వస్తున్నాను. ఆఫీసుకు తాళం వేసి తాళం చెవులు నా చేతిలో ఉంటే అదే ఆఫీస్ పని మీదండి బాబు. ఆఫీసు మేనేజర్ని నేను. నాకు తెలియని ఆఫీసు పని ఏమిటి? అబ్బబ్బబ్బ, ఏమిటి కోర్టు విచారణ? రుక్కు, తల బట్టలైపోతుంది. వస్తున్నానండి, లోపల రండి, మందు రాస్తాను. కిషన్, నీ వేషాలని నాకు తెలుసు. నీకు అసలైన మందు బాక్సింగా రెడీ. అన్నయ్య,
ఉండు బాబాయ్ ఉండు, పోలీసుల కోసం. ఎదురు తిరిగాడే, తెగించాడన్నమాట. మనం ఏదైనా చేస్తే చెల్లాయి కష్టంగా ఉంటుంది. నేను అందుకే భయపడుతున్నాను ప్రతాప్. అయితే ఏంటి నీ సలహా? ఏం లేదు, ఇటు నుంచి వీలు కాకపోతే అటు నుంచి నరుకురమ్మన్నాడు. చూడు. ఓ చేస్తాను, అయితే ఇప్పుడే వెళ్తాను. పైకి ఉండు. ఓ సలహాల బాబు గారు, నందా గారు ఊళ్ళోకి వచ్చారు. తమకు తీరుగ్గా ఉంటే తాళం చేయి తీసుకురమ్మన్నారు. ఓష్ ఓష్, నీకెంత ఇది వచ్చిందిరా? పైకి వస్తా నుంచురా, నేను వస్తా. ఉండండి, హార్లిక్స్ తీసుకొస్తాను. ఇదిగో, నువ్వు కాఫీ తీసుకొస్తే తాగుతా, లేకపోతే నాకు అక్కర్లేదు. అబ్బా, గండం తప్పింది. కృష్ణారావు, ఎవరు? అబద్ధాలు చెబుతున్నావు. వివాహ సమయంలో నా ఎదుట నీవు చేసిన ప్రమాణాలు తప్పుతున్నావు. ప్రమాణాలు తప్పడం ఏమిటి? కాస్త కులాసా కోసం అలా బయటికి వెళ్ళొస్తే. అదే నేను హెచ్చరించిన ప్రేమగండం నీకు ఇప్పుడు దాపరించింది. మనస్సును మళ్లించుకొనకపోయావో చెడిపోతావు. ఏం చెడిపోను, మనస్సు మన చేతిలో ఉంది. ఇలా మూర్ఖిస్తే చివరకు పశ్చాత్తాపడవలసి వస్తుంది. జాగ్రత్త. నాయక మహాశయ, మీకింతకంటే వేరే ఉద్యోగం ఏమీ దొరకలా నా వెంట పడ్డారు? నా ఉద్యోగం నేను నిర్వహించాను, పిదప నీ ఇష్టం. అబ్బా, కాస్త కులాసా కోసం అలా బయటికి వెడితే అందరూ నా వెంటబడి వేటాడుతున్నారే. ఆ? ఏమిటి అరాచకం? మధురమైన జీవితాన్ని చేదు కషాయం చేస్తున్నారు. ఏమిటండి మాట్లాడుతున్నారు? స్వాగతం లేదు, నీకు అర్థం కాదు. మీరా? అవును, నేనే. నేనే అంటే? కృష్ణారావు బావను. ఓ సంతోష్, కూర్చోండి. నేను కూర్చోడానికి రాలేదు, మీతో ఒక విషయం తెలుసుకోవడానికి వచ్చాను. కానీ మీరు స్త్రీలు. అలాగండి. అదే, మీతో ఎలా మాట్లాడాలో ఆలోచిస్తున్నాను. ఓహో, ఆలోచన చెప్పని తెలుసుకోండి. వెళ్తారేమండి? ఏం తేల్చకుండా? ఏమిటండి మీ గొడవ? ఏమీ లేదు. ఇక నుంచి మీరు మా కృష్ణారావు వెంట పడ్డం మానేయాలి. వెంటపడ్డమా అండి? అంటే? అలా అడిగితే నాకు తెలియదు. మీరు మా వాడితో మాట్లాడకుండా ఉంటే చాలు. మరి మీ వాడు నాతో మాట్లాడితే? అలా చిక్కు ప్రశ్నలు వేస్తే ఎలాగండి? మీరైనా నా మాట వినాలి. మీ హితం కోరి చెప్తున్నాను. నాకు చెప్పడం ఎందుకండి? ఈ హితోపదేశం మీ బావగారికి చేసుకోరాదు? వాడికి హితోపదేశం ఇలా కాదు, ఎముకలు విరగొట్టడమే. కొట్టండి, నాకు సంతోషమే. కానీ మా చెల్లాయి ఒప్పుకోదుగా, ఏడుస్తుంది. అయ్యో పాప, పెద్ద చిక్కేనే. మిమ్మల్ని చూస్తే నాకు రకరకాల జాలిస్తుంది. అందుకే మీతో చెప్తున్నాను, మీకు కావాల్సింది డబ్బేగా. డబ్బేగా? డబ్బక్కర్లేండి, ఎవరికి లేండి. ధనమూలం జగత్ అన్నారు పెద్దలు. That's all. థాంక్స్. ఇంతకీ నన్నేం చేయమన్నారు? సరే, రామాయణం అంతా విని ఏమో అడిగినట్టుంది. అమ్మాయి, నమస్తే పితాజీ. ఏమిటమ్మాయి నీ రామాయణం? రామాయణం కాదు పితాజీ, భారతం. ఇక మీరు వెళ్ళండి. నమస్తే. నమస్తే. సరే గాని, నిన్న ఆఫీస్కి రమ్మంటే నన్ను ఇంటికి రమ్మని రామాయణం ఏమిటి, భారతం ఏమిటి, భాగవతం కూడా ఉందా? ఉంది పితాజీ, ఉంది. ఇంకా 2 నిమిషాల్లో ఇక్కడ భాగవతమే జరుగుతుంది. అది చూపించడానికే మిమ్మల్ని ఆహ్వానించాను. రండి పితాజీ, రండి. నీ సంగతి భలే టిపికల్ గా ఉందే. ఏమిటమ్మాయి నీ భాగవతం? మీకే తెలుస్తుంది. పలహారం చేస్తూ ఇక్కడే ఉండండి. ఇక్కడి నుంచి చూస్తే అంతా కనిపిస్తుంది. మీకెప్పుడు బాగుండకపోతే అప్పుడే వచ్చి ఆపండి. ఇది మరీ టిపికల్ గా ఉంది. సరే, సంగతి ఏమిటో చూస్తాను. రాధాజీ, మొదటి వేషగాడు దిగాడండి. సరే సరే, నువ్వు ఇక్కడే ఉండు. వస్తాను పితాజీ. నమస్తే రాధా రమణీయమణి. వీడు మా ప్రకటనలే ఉన్నాడే. మాట్లాడకండి పితాజీ.
దండలేమిటండో? మీకు నేను, నాకు మీరు మాలా సత్కారం చేసుకోవాలి. మాలా. ఆగండి, తొందరపడతారే? మంచి సత్కారమే చేస్తానుగా. ఇంకా గాయేమిటి మణి? ఇక నుండి నీవు నా ప్రేమ సుందరివి, నేను మహాకవిని. ఇన్నాళ్ళు నందా షాపులో బురదలో కుమ్మర పురుగులా అంటీ అంటున్నట్లు పడి ఉన్నాను. నీవు కొంచెం సరసం చేస్తే ఆకాశానికి లేస్తాను. ఆకాశానికి. ఇలా ప్రక్కన కూర్చో, ఇంకా చెప్తాను. వద్దులేండి, మీ మాటలు వింటుంటే కంపనం పుడుతుంది. కవుల శృంగారంతో అలాగే పుడుతుంది. అది కంపరం కాదు, అది కంపరం కాదు. ఉల్లాసం, ఉల్లాసం. నీకెందుకు నెల రోజులు నాతో సరదాగా తిరుగు. నా గాలి నీ మెదడుకు, నీ గాలి నా మెదడుకు సోకి ఎంత తీయని కవనం రాస్తానో నీకే తెలుస్తుంది. ఈ సంవత్సరం నోబెల్ బహుమానం మనకే రావాలి. నోబెల్ బహుమానమే? సందేహమా? ఆ డబ్బుతో నేను తాజ్మహల్లో. తాజ్మహల్ ఏమిటండి? ఆ సమాధి మీకు. ఆహా, రాధాదేవితో సమాధి అయినా బాధ లేదు నాకు, ఏ బాధ లేదు నాకు. అబ్బా, అంత కంఠం చించుకోకండి, ఎవరైనా వింటారు. వింటే నాకేం భయం? కవులకు సాహసం ఉండదనా? ఈవేళ ఏం చేశాను, నందగారు ఆఫీస్కు రమ్మంటే తిక్కరించి ఈ శరణారవింద పూజకి వచ్చాను. రాధా? ఎవరు? అమ్మకాలు గడా పానకంలో పుడకలేకొచ్చాడే, ఎలాగండి? ఏ భయమా? కొరుగు నన్ను ఇక్కడ చూస్తే నందాగారితో చెప్పి నా ఉద్యోగం కూడా పీకిస్తాడు. ఎక్కడైనా దాచండి. నాకే? పోనీ నేనే దాక్కుంటాను, చెప్పకండి. ఏం సాహసం, ఏం సాహసం? రాధా మణి, రాధా 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 రమణి, రమణి రమణి. రాధా, ముందు ఈ పొట్లం తీసుకో, విప్పి చూడు. ఏమిటండి ఇవి? మల్లెలు, జాజులు, మనోరంజనాలు. అమ్మకానికి తెచ్చారా? ఆ, నా పేరు మీద చురుకు విసిరావే. రాజుల దగ్గరికి రమణుల దగ్గరికి వచ్చినప్పుడు నజరానాలు చెల్లించుకోవాలిగా మరి. అలాగా అండి. అబ్బా, ఉక్కపోస్తుంది. కోటుంటే కులాసా కూడా ఉండదు. వేధవ ఆఫీస్ జ్ఞాపకం వస్తుంది. అవునవును. అన్నట్టు నంద ఊళ్ళోకి చచ్చాట, ఆఫీసు రమ్మని కౌరెట్టాడు. రజతోత్సవం ఏర్పాట్లట. నాకు నీ ఉత్సవం ముఖ్యమా, నందా ఉత్సవం ముఖ్యమా? దచ్చాలు కొంచెం నెమ్మదిగా కొట్టండి, గోడలకి చెవులుంటాయి. చెవులుండనాయి, కళ్ళుండనాయి, నాకేం భయం. ఏ అంత డల్ గా ఉన్నా? అవును, డల్లే. డల్లా? ఓహో, గడియారం ప్రజలతో పోనిస్తాననుకున్నావా? ఇదిగో 2 నోట్లు పుచ్చుకో. బోనస్ బాబతు ఇంకో 10 నోటు కూడా మిగిలింది. ఇది ఖర్చు కావాల్సిందే. రా, షికారు పోదాం కూడా కదా. కొంచెం తమాయించండి. మీ షికార్లు వద్దు, మీ డబ్బు వద్దు. అయ్యో రాధా, నిలువున ప్రాణం తీసేసావే. మరి ఎందుకు రమ్మన్నట్టు? ఎందుకా? ఉన్నట్టుండి నాకు గడియారం ప్రసెంట్ చేయాలని ఏదో ఇదిగా ఉందన్నారే, ఆ ఇదేమిటో వివరంగా తెలుసుకుని తర్వాత బాగా. చిన్నదానివైనా ఉన్న మాట అడిగావు. చెప్పేస్తున్నాగా, నాకు నీ మీద మోజు తలముంకలుగా ఉంది. అయ్యో, నువ్వు నాతో కుశాలు చేస్తే నీకేం కావాలన్నా ఇస్తాను. ఏమిటి రాదా అటు ఇటు దిక్కులు చూస్తున్నావు నేను ఎంతగా చెబుతుంటే? లేదు లేదు, మిమ్మల్నే చూస్తున్నా. అదే మరి, అమ్మకాలంటే ఏమనుకున్నావు? నందా దశకం అంతా మన చేతిలో ఉంది. అలాగా? కావాలంటే షాప్ అంతా అమ్మి నీ కాళ్ళ ముందు పెడతాను. ఏంటి రాదా అట్ట కొడతా? చంపేసుకోండి, గుజ్జులు తీయండి, మొక్కండి అక్కడ. ఇక పోండి. పితాజీ క్షమించండి, వాళ్ళు బట్టి డిస్మిస్ మాత్రం చేయకండి బాబు. ఇక నుంచి మాతృదేవో భవ. నాకు అదే. టిపికల్ టిపికల్, అది బుద్ధి. ఇక పోండి ఉద్యోగంలోకి. నా కోటు తీసుకోపా. ఇందుకు అమ్మాయి నన్ను పిలిచింది. నీ తెలివితేటలకి నన్ను నేను ప్రశంసించుకుంటున్నాను. ఇక మనం రైతోత్సవం ఏర్పాట్లకు పోవాలి. పద. ఇదిగో డ్రెస్ చేసుకొస్తాను. మంచిది. చప్పట్లు. సోదర సోదరిమణులారా, ఇంకో 5 వర్ష ప్రణాళికతో అందాన్ని ప్రచారం చేయడానికి
అందాల పోటీ ఒకటి ఏర్పాటు చేసినారు. ఇందులో నెగ్గిన వారికి ఆంధ్ర సుందరి అను బిరుదుతో ఒక సువర్ణ పథకం ఇస్తారు. దానికి నేను జడ్జిని, ఎక్స్క్యూజ్ మీ, చీఫ్ జడ్జిని. చాలు చాలు చప్పట్లు. సోదరిమణులారా, ఇంతటితో విరమిస్తాను. పోటీ వెంటనే ప్రారంభం అవుతుంది. అందరూ రెడీ అయినట్టేనా? అందరూ రెడీ. చూడండి అమ్మాయిలు, ఇటు నుంచి స్టేజ్ మీదకి వెళ్ళి మీ అందాన్ని ప్రదర్శించి అటు నుంచి నిష్క్రమించాలి. ఒకరి తరువాత ఒకరు వెళ్ళాలి. ఎవరది? మీకు ఇక్కడేం పని? కోప్పడకండి, ఎంతలో ఉందో చూస్తున్నాం. ఏమిటి చూసేది? పండి పండి. ఆ కోతులతో మీకెందుకండి? చూసావా వీళ్ళ సరాగాలు, వీళ్ళ రోగం. కృష్ణారావు గారు ఆ గదిలో ఉన్నారు, వెళ్ళండి అమ్మా. రాధా, రాధా, నిజం చెబుతున్నాను. ఇవాళ నువ్వు కన్నుల పండుగగా ఉన్నావు. నీ సౌందర్యాన్ని చూసి చూసి ముగ్ధులైపోతున్నాను. నీ ప్రక్కన నిలుచుంటే భరింపరాని పారవశ్యం కలుగుతోంది. రాధా, రాధా. ఏమిటి బాబాయ్, చెల్ల ఎలా వెళ్ళింది? అమ్మాయి సంగతిని విచారిస్తా గానీ నువ్వు వెళ్ళి ఆ కృష్ణ చేస్తున్నాడు చూసిరా. రాధాదేవి. రావుజీ, ఏమిటిది? మీకేమన్నా మతిపోయిందా? మీరేమనుకున్నా సరే, మీకోసం ఎన్నో తీయని కలలు కన్నాను. ఒక్క కల నిజం కాకపోతే నేను ఊహించలేదు. మిమ్మల్ని గాఢంగా ప్రేమిస్తున్నాను. ప్రమాణం చేసి చెబుతున్నాను కూడా. చాలండి, మీ ప్రమాణాలు ప్రతిజ్ఞలు స్త్రీలను వంచడానికేనా అండి? ఇదేనా మీ చదువుల సారు? ఇదేనా మీ సంస్కారం? ఇదేనా మీ వంటి విద్యావంతులు చేయవలసిన ఘనకార్యం? అయితే మరి ఇన్నాళ్ళు ఎంతో హుషారు చూపించి నాకెందుకు ఆశ పెట్టారు? ఆశ పెట్టానా? మీ దురాశ నుంచి తప్పించుకోవడానికి ప్రయాసపడ్డానా? ఉద్దేశం లేదన్నమాట. లేకే, మీ పాట మీకు ఒప్పగించటం ఒకటే ఉద్దేశం. నేను ఆఫీసులో అడుగు పెట్టగానే నాకు నీతులు చెప్పారే, మీరేమిటో మీ మనోనిగ్రహాలేమిటో ఆ మాత్రం తెలుసుకోలేననుకున్నారా? ఆడవాళ్ళనగానే అంత అలుసు అండి. ఐఎమ్ సారీ, నన్ను పరీక్షించడానికి నాటకం ఆడారన్నమాట. ఐ యామ్ ఆల్సో సారీ, మీ మనోనిగ్రహం ఇంత వికారంగా తేలినందుకు. థ్యాంక్స్. ఆగండి, మీ మగవాళ్ళంతా ఒకే బళ్ళలోనే చదివారా? మీ బుద్ధులంతా ఒకేలాగున్నాయి. చూడండి. ఏమిటండి ఇది? నేను ఎవరనుకున్నారో ఏమో, మిమ్మల్ని విడిచిపెట్టమని మీ బావగారు ఇచ్చి వెళ్లారు. ఈ డబ్బా ఆయన ముఖాన పారేసి నిజం చెప్పండి. ఇంత గొడవ జరుగుతుందని అనుకోలేదు. నన్ను క్షమించండి. కంగ్రాచులేషన్స్ రాధాది. ఆడవాళ్ళైనా సరే మీకు నా జోహార్లు. ఏమిటండి ఇదంతా? మనస్ఫూర్తిగా మీకు క్షమాపణ చెప్తున్నాను. మొన్న మిమ్మల్ని అన్యాయంగా దూషించాను, నీచంగా కూడా మాట్లాడాను. మీ దోషం ఏమీ లేదు. ఎలా తెలుసుకున్నారు? బయట నుంచి అంతా విన్నాను. మా బావగారు బుర్ర భలేగా మరమ్మతి చేసి పంపారు. మీలాంటి యువతీమణి ఒక్కరుంటే చాలు, దేశం బాగుపడుతుంది. మీరు నాకు నచ్చారు. థ్యాంక్స్, మీరు నాకు నచ్చారు. థ్యాంక్స్. జై హింద్. తుక్కు
చిత్రంగా ఉంది. ఎక్కడికి పోయినట్టు? దైవ సమానులైన భర్త గారి పాదపద్మములకు అభాగ్యని రుక్మిణి నమస్కారములు. మన పెళ్లినాడు మీరు ప్రమాణములు చేస్తుంటే నిజంగా నాకు దేవతల ఆశీర్వాదాలు వినిపించాయి. మీకు సేవ చేయడమే నా ధర్మం అనుకున్నాను. కానీ నా దురదృష్టం, మీరు ఆ ప్రమాణాలన్నీ తప్పారు. ఈరోజు ఆ రాధాదేవి గారితో మీ సంబరం చూచిన తర్వాత నేను జీవించడం కూడా మీ ఆనందానికి అడ్డమేనని రూఢి అయింది. కానీ పిల్లలైనా సరిగా చూసుకోండి. వాళ్ళు నోరు లేని పసివాళ్ళు. నా మీద విరక్తితో వాళ్ళని మాత్రం అన్యాయం చేయకండి. ఇదొక్కటే నా కోరిక. నీకేం భయం లేదు రుక్మిణి, మేమున్నాంగా. అవునమ్మా, మేము ఉన్నాగా. విని 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 బాబాయ్ ప్లాను బ్రహ్మాస్త్రంలా పనిచేసింది. ఉత్తరం చదువుకొని బావ హూనం అయిపోతున్నాడు. వాడికి మాత్రం శిక్ష కావాల్సిందే. ఒప్పుకున్నాను బాబాయ్. రుక్మిణి కోసం వాడు పరితపించాలి. అప్పుడు గాని వాడికి చిత్తశుద్ధి కాదు. అవును. తర్వాత ఇల్లు ఎలా సర్దుకుంటాడో, పిల్లల్ని ఎలా సముదాయిస్తాడో వాడికి దేవుడు కనిపించాలి. అవన్నీ వారి చేత కావు, వారి పనులు కావు. మీరు ఊరుకోండి బాబాయ్, నేను ఇంటికి వెళ్తాను. మళ్ళీ ఇదేమిటి రుక్మిణి? వాడికి ఏదో గుణపాఠం నేర్పించాలనేగా ఇదంతా చేస్తున్నావు. అసలు నువ్వు ముందు ఒప్పుకున్నావుగా. నేనేం ఒప్పుకోలేదు, బలవంతం చేసి మీరే ఒప్పించారు. సరే అలాగే అనుకో చెల్లాయి. మరి ఇచ్చిన మాట తప్పడం మన వంశంలో లేదుగా. కాస్త బాబాయ్ ప్లాన్ సాగని. ఇంతలో కొంప మునిగిపోయింది ఏం లేదుగా. అవునమ్మా. బాబాయ్ అబ్బాయి వచ్చాడు. నాకెక్కడికి పోతాడు చిట్టి తండ్రి? రుక్మిణి నా పరువు కాపాడాలమ్మా. బాబాయ్ వాడు నా గురించి అడిగితే ఊరు వెళ్ళిపోయాడు. వాడి గ్రాండ్ ఫాదర్ కి చెప్తాను, నువ్వు రావే. బాబాయ్ ఎరా పిచ్చా, ఇప్పుడు వచ్చావు? నిద్ర పట్ల కాదు బాబాయ్, రుక్మిణి ఇక్కడికి వచ్చిందేమో. సరే సరే, ఇంట్లో లేదు. ఇందాకేదో విచారంగా ఉంటే పోయి ఓదార్చి వచ్చానే. నిన్నే లేవలే. అబ్బాయి ఏమిటండి, ఉండండి. అది కాదే, లేడే ఇప్పుడు ఇంట్లో లేదట. అదేమిటి, ప్రతాప్ ఊరికి వెళ్ళగానే పిల్లలకు అన్నం పెట్టి వాళ్ళని నిద్రపుచ్చింది. నేను ఇప్పుడేగా వచ్చాను. నువ్వెంతసేపటికి రాకపోతే ఆ వంటగదిలో కొనుక్కుతుందేమో. చూద్దాం పద నాయనా. చూశానత్తయ్య, ఎక్కడ లేదు. నీ మొఖం నువ్వు ఏం చూసావో ఏమిటో. పద. నన్ను వెళ్ళని అన్నాయి. ఇంకా వారికి ఎందుకు ఈ శిక్ష? ఇంకా అంటావేంటి? మన చిట్టి పాప లేదు ఎండన్, అది లేచి బాగా ప్రారంభించిందంటే మనవాడు ఎలా నిభాయించుకుంటాడో చూడాలి. అందాక ఆగు చెల్లాయి, నీకు పుణ్యం ఉంటుంది. ఆశ్చర్యంగా ఉంది. అసలు ఈడ్చిపెట్టి ఎందుకు వెళ్తుంది? అసలు స్టేజ్ లోకి వచ్చిందట. నువ్వేమైనా అన్నావరా? స్టేజ్ లోకి వచ్చిందా? నాకు కనిపించలేదే. ఏమో అక్కడ నుంచి గబగబా వస్తుంటేను మేము వెంటనే వచ్చాం. ఎంత అడిగినా ఏమీ చెప్పందే. అయినా అసలు అప్పుడు ఏం చేస్తున్నారు అక్కడ? చస్తున్నాను బాబా, ఇప్పుడు అడిగితే ఏం చెప్పను. ఏమండి, మీ మాటలు వింటుంటే నాకు చాలా భయంగా ఉంది. ఎక్కడికి వెళ్ళిందో, ఏమైపోయిందో ముందు అమ్మాయిని వెతకండి. వెతుకుతాను కానీ నువ్వు వెళ్ళి నా చేతికి టార్చ్ లైట్ పట్టాబా. నువ్వు పద బాబాయ్, నేను కూడా టాక్సీ వేసుకుని ఊరంతా గాలిస్తాను. మరే నువ్వు వట్టి గాబరా మనిషి గాని ఇంట్లోనే ఉండి పిల్లలతో తిప్పలు